ఓకే రైట్ మా. సో ఈరోజు సో ఆల్రెడీ దీస్ ఆర్ ఆల్ రివిజన్ క్లాసెస్. మీకు సిలబస్ కంప్లీట్ అయిపోయింది. సో మీకు మీరుగా ఏదైనా మెథడ్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదర్వైజ్ మీకు ఎగ్జామ్లో ఏవైతే ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయో, అంటే రిపీటెడ్గా మీకు అడిగే మెథడ్స్, సో ఒక మెథడ్ నేర్చుకుంటే ఇంకా మిగతా మెథడ్స్లో కూడా యూస్ఫుల్ అవుతుంది అని అనుకునేటువంటి మెథడ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈరోజు వచ్చేసి మనము హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ అనమాట. సో ఇక్కడ మా ఒక్క 1 మినిట్ మా ఈ ప్రొసీజర్ చూస్తూ ఉండండి ఒక్కసారి. ఓకే అమ్మా, మెథడ్ ఏమైనా గుర్తొచ్చిందా? చూస్తున్నారా? సో మనకు 4th యూనిట్లో పర్టికులర్ ఇంటెగ్రల్స్ ఫైండ్ అవుట్ చేసేటువంటి టాపిక్లో 1/f ఆఫ్ డి ఇంటూ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి. లాస్ట్ క్లాస్లో థర్డ్ మెథడ్ నేను రివైజ్ చేశాను, ఎందుకంటే మీకు థర్డ్ అండ్ ఫోర్త్ మెథడ్స్ ఎక్కువ అడుగుతుంటారు. సో 4th మెథడ్ వచ్చేసి 1/f ఆఫ్ డి ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి మోడల్లో పర్టికులర్ ఇంటెగ్రల్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా పిఐని ఫైండ్ అవుట్ చేస్తాము అనేది మెథడ్ మా. ఓకే, సో చెప్పండి, ఎనీ ఐడియా? మేడం 1/f ఆఫ్ డి ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి అనే మోడల్లో ఉన్నప్పుడు ఓకే, సో ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తాము. షిఫ్ట్ ఈ పవర్ ఎక్స్ డి ఈక్వల్ టు డి ప్లస్ ఏ. ఎస్ మా, వెరీ గుడ్ మా. షిఫ్ట్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ని మనం ఏం చేయాలి? షిఫ్ట్ చేయాలి, రైట్? అలానే నెక్స్ట్ వచ్చేసి డి ఉండేటువంటి ప్లేస్లో డి ప్లస్ ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ని ముందుకు జరపాలి, డి ఉండే ప్లేస్లో డి ప్లస్ ఆల్ఫా. అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ 1/f ఆఫ్ డి ప్లస్ ఆల్ఫా ఇంటూ వి. వి అంటే వి ప్లేస్లో ఏముండొచ్చు? సైన్ కానీ కాస్ కానీ, ఓకేనా? సో ఇలా సైన్ కానీ కాస్ కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనము టైప్ 2ని అప్లై చేస్తాం. సో ఇప్పుడు నేను మీకు టైప్ 2 కూడా, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వి ప్లేస్లో మనకి సైన్ కానీ కాస్ కానీ ఉంటే మనం టైప్ 2ని అప్లై చేస్తాం. అలా కాకుండా ఎక్స్ పవర్ కే మోడల్లో ఉందనుకోండి పాలినామియల్, అప్పుడు మనం టైప్ 3ని అప్లై చేస్తాం. సో ఇది మనకి టైప్ 4 వెరీ ఇంపార్టెంట్ మోడల్, రైట్? సో ఇప్పుడు ఏ విధంగా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేది చూడండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ d square y by dx square minus 6 dy by dx plus 13y is equal to, మీరు బాగా విని నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, మీరు ఇప్పుడు చెప్పాలన్నమాట. నెక్స్ట్ స్టెప్స్ అన్ని మీరు చెప్పాలి. మీ అందరికీ ఆల్రెడీ వచ్చు, బట్ స్టిల్. సో 8e⁻3x sin 2x. ఫస్ట్ మన ప్రాబ్లం చూసిన వెంటనే, సో దిస్ ఈజ్ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. సో కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 13 ఉంది. అంటే మనకి ఇక్కడ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్స్ అన్నిటికీ కూడా కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి ఇది హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏమి అంటే, ఇది ఏ మోడల్లో ఉంది? ఇది ఏ మోడల్లో ఉంది? ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి అనే మోడల్లో ఉంది. మీకు ఇంకొక విషయం చూడండి, ఫర్ ఎనీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అంటే హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ ఉన్నటువంటి ఏ ప్రాబ్లంకైనా మనం సొల్యూషన్ అన్నప్పుడు ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. ఏమి ఆ 2 పార్ట్స్ అంటే సిఎఫ్ ఒకటి, పిఐ ఒకటి, అవునా? సో సొల్యూషన్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్? 2 పార్ట్స్. వాట్ ఆర్ ద
2 పార్ట్స్ సిఎఫ్ ఒకటి పిఐ ఒకటి, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటి, పర్టికులర్ ఇంటెగ్రల్ ఒకటి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్, రైట్, సిఎఫ్ ప్లస్ పిఐ. సో సిఎఫ్ అంటే ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? సిఎఫ్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆక్సిలరీ ఈక్వేషన్ అనుకొని ఎస్ మా యాక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి రూట్స్ కనుక్కోవాలి. యాక్సిలరీ ఈక్వేషన్ కంటే ముందు, బిఫోర్ యాక్సిలరీ ఈక్వేషన్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ఆపరేటర్ ఫామ్. సో ఆపరేటర్ ఫామ్లోకి మనం రాయాలి. చూడండి, ఆపరేటర్ ఫామ్ ఆఫ్ దట్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ అని కనిపిస్తుందా? ఆపరేటర్ ఫామ్ అంటే వెరీ సింపుల్, డి బై డిఎక్స్ ఉన్న ప్లేస్లో డి రాస్తాం, రైట్. డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఉన్న ప్లేస్లో డి స్క్వేర్ రాస్తాం. డి క్యూబ్డ్ బై డిఎక్స్ క్యూబ్డ్ ఉన్నటువంటి ప్లేస్లో డి క్యూబ్డ్ అని రాస్తాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ది ఆపరేటర్ ఫామ్. ఇప్పుడు మన ప్రాబ్లంలో చూడండి, ఇది డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అని ఉందా? సో డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఉండేటువంటి ప్లేస్లో మనం ఏం రాస్తాం? డి స్క్వేర్. డి బై డిఎక్స్ ఉందా? డి బై డిఎక్స్ ప్లేస్లో డి రాసాం, 13కి 13. అన్ని చోట్ల వై కామన్ ఉంది కాబట్టి అవుట్ సైడ్ వైని రాసాం. ఈజ్ ఈక్వల్ టు 8e⁻3x sin 2x. మీకు ఇంకెక్కడ డౌట్ ఉండకూడదు. ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు, దీనికి మనం ఆపరేటర్ ఫామ్ రాసాం. ఆపరేటర్ ఫామ్ అంటే మీ అందరికీ తెలుసు, బట్ స్టిల్ వన్స్ అగైన్ రిమైండ్ చేసుకోండి. ఈ విధంగా డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఉంటే డి స్క్వేర్, డి క్యూబ్డ్ ఉంటే డి క్యూబ్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేమా? నెక్స్ట్ మీరు చెప్పినట్టుగా యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. ఇప్పుడు నాకు చెప్పండి, యాక్సిలరీ ఈక్వేషన్ అంటే అందరూ మీరు ఆన్సర్ చేయండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరైనా పర్లేదు, అందరూ మాట్లాడండి. ఓకే, యాక్సిలరీ ఈక్వేషన్ అన్నప్పుడు మనకి ఎలా రాస్తాం? యాక్సిలరీ ఈక్వేషన్ అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి మేము. ఎస్ మా రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. అంటే ఎం స్క్వేర్ అంటే డి ఉండే ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎమ్ అంటే అర్థం ఏంటమ్మా అంటే డి ఉండే ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎమ్ అవుతుంది. దీనికి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఆల్రెడీ ఎంపీసీఎస్ వాళ్ళకు నేను లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కూడా ఎంపీసీ వాళ్ళకు కూడా మేడం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, అవునా, హౌ టు ఫైండ్ ద రూట్స్. సో హియర్ m is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. సో ఈ ఫార్ములాను అప్లై చేసి మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, రూట్స్ ఫైండ్ అవుట్ చేశాక ఇక్కడ మనము సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా మోడల్లో ఉంది ఇది. సో సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి చెప్పండి? ఈ మోడల్ ఉన్నప్పుడు ఈ పవర్ c1 plus sin x ఎస్ మా e power c1 alpha x c1 c1 cos బీటా ఎక్స్ plus c2 C2 sin beta x. వెరీ గుడ్ మా c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ దిస్ వన్. సో ఇక్కడ మనకి ఆల్ఫా అంటే ఏంటి? 3, అంతేనా? ఆల్ఫా అంటే 3, ఓకే, బీటా అంటే 2. 2 కాబట్టి ఈ ఫార్ములా ప్రకారంగా ఈ పవర్ 3x, ఆల్ఫా ఎక్స్ అంటే 3x, c1 cos బీటా ఎక్స్, c2 sin బీటా ఎక్స్. సో హియర్ c1 c2 ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 మార్క్స్ అడిగారు అనుకోండి, మీకు ఈ సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 4 మార్క్స్ ఉంటాయి, మినిమం అంటే 3 మార్క్స్ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ద కీ అనమాట. సో కాబట్టి సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దట్టు ఇక్కడ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఆఫ్టర్ ఫైండింగ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, నెక్స్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటెగ్రల్. సో పర్టికులర్ ఇంటెగ్రల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇందాక ప్రొసీజర్ చూసాం కదా మనము, ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి మోడల్లో ఉంది కాబట్టి ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ని షిఫ్ట్ చేయాలి, డి ప్లస్లో డి ప్లస్ని సబ్స్టిట్యూట్ చేయాలి అన్నాం. ఇప్పుడు మన ప్రాబ్లంలో మీరు చెప్పండి, దేన్ని షిఫ్ట్ చేయాలి? డి ప్లస్లో ఏం రాయాలి? e power 3x ఈ పవర్ 3xని షిఫ్ట్ చేయాలి. వెరీ గుడ్. డి ప్లస్లో ఏం రాయాలి? d equal to d plus 2 మ్యామ్. ఓకేమా, ఇక్కడ అదే అందుకే మీరు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఓకేమా, అబ్బాయి డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ 2 అని చెప్పారమ్మా. ఈజ్ ఇట్ కరెక్ట్ మా? మిగతా చెప్పండి, ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అయ్యారు చెప్పండి. d equal to d plus alpha మ్యామ్. ఆల్ఫా అంటే 3. ఎస్, వెరీ గుడ్ మా. ఓకేనా, సో ఆ చిన్న కన్ఫ్యూజన్స్ మీరు క్లారిటీ తీసుకోండి, ఎందుకంటే జనరల్గా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే మనం ఇక్కడ టైప్ 2లో సైన్ ఆల్ఫా ఎక్స్ అని రాస్తుంటాం, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా స్క్వేర్ అని రాస్తుంటాం. కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ డౌట్ ఏమొస్తుందంటే ఆల్ఫా అంటే 2నా? 100% మా. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అన్నప్పుడు ఈ పవర్లో ఏదైతే ఉంటుందో ఆ ఆల్ఫాని మాత్రమే మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే,
సో ఇంకెవ్వరు కూడా ఈ మిస్టేక్ చేయరని అనుకుంటున్నా, కన్ఫ్యూజ్ అవ్వరని అనుకుంటున్నా. మీకు తెలుసు కానీ కొన్నిసార్లు యూ మే గెట్ కన్ఫ్యూషన్. ఓకే, సో ఈ పవర్ 3x షిఫ్ట్ చేస్తున్నాం, డీకి బదులు d+3ని రాస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఈ ఏ టు ఈ పవర్ 3x డి ఉండే ప్లేస్లో, అంటే ఇక్కడ యాక్చువల్గా d² - 6d+3 కదా, డి ఉన్న ప్లేస్లో అంతా d+3 రాస్తూ వచ్చామన్నమాట. చూడండి ఇక్కడ d+3, 6 × d+3 13. సో d+3 హోల్ స్క్వేర్ మీకు తెలుసు, a+b² ఫార్ములా. దీన్ని సింపుల్గా మల్టిప్లై చేయండి, 13. సింప్లిఫై చేయండి, ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ 22 - 18 అంటే 4, d² + 4 sin 2x వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 1/d² + 4 × sin 2x ఈ మోడల్లో ఉంది ప్రాబ్లం. ఓకే, సో యాక్చువల్గా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ వి ఉన్నది టైప్ 4 అప్లై చేసాం. టైప్ 4 ప్రకారంగా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ని షిఫ్ట్ చేసి డి బదులు d+α సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్రాబ్లం ఈ విధంగా రెడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏ మోడల్లో ఉంది? 1/f(d) sin ఆల్ఫా ఎక్స్ మోడల్లో ఉంది కదా. సో మ్యామ్ yes, you have to apply which type? Type 2. What is type 2? d ప్లస్ d స్క్వేర్ రాయాలి మ్యామ్. d plus d స్క్వేర్ అప్లై చేయాలి. d² = -d². yes ma, very good. d² = -alpha square. సో ఆల్ఫా అంటే ఇక్కడ 2 ఉంది, మైనస్ 2² 4. అంటే -4. d² ఉన్న ప్లేస్లో -4ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇది టైప్ 2 అనమాట. ఇంకా మనం ఫర్దర్ టైప్ 2 వస్తుంది మా. టైప్ 4 మీరు నేర్చుకున్నారంటే, ప్రాక్టీస్ చేశారంటే ఇందులోనే టైప్ 2 కవర్ అవుతుంది, టైప్ 3 కూడా కవర్ అవుతుంది. ఓకే, అంటే అలాగని టైప్ 2 టైప్ 3 ప్రాబ్లమ్స్ చేయకుండా ఉండకండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి అంటున్నా. ఓకే రైట్ మా. సో ఈ విధంగా d² ప్లస్లో -α² సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ -2² అవుతుందా. సో -2² అయినప్పుడు -4 + 4. సో ఇక్కడ డినామినేటర్లో 0 వచ్చేస్తుంది. డినామినేటర్లో 0 వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇక్కడ రూల్ ఫెయిల్స్ అని అంటాం. ఏమంటాం ఇక్కడ? రూల్ ఫెయిల్స్. రూల్ ఫెయిల్ అయినప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఫస్ట్ టైప్లో కానీ సెకండ్ టైప్లో కానీ రూల్ ఫెయిల్ అని ఎప్పుడు అంటామంటే డినామినేటర్లో 0 వస్తే రూల్ ఫెయిల్ అని అంటాం. రూల్ ఫెయిల్ అయితే మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి? సో వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. మీకు ఇది ఇక్కడే కాదు, టైప్ 1 టైప్ 2లో కూడా మనకి రూల్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది సేమ్ ప్రాసెస్ అనమాట. ఎవరికైనా గుర్తుంటే చెప్తారా? రూల్ ఫెయిల్ అయితే మీరు కావాలంటే నోట్స్ని ముందు పెట్టుకొని చూసైనా చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. న్యూమరేటర్ని x తో మల్టిప్లై చేసి డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎస్ మా, వెరీ గుడ్ మా. యూ హ్యావ్ టు మల్టిప్లై ద న్యూమరేటర్ విత్ ఎక్స్. న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి, అంటే న్యూమరేటర్ అంటే లవం కదా, ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఓకే, డినామినేటర్ని ఏం చేద్దాం? Differentiate with respect to d. Yes, you have to differentiate the denominator with respect to d. So d² + 4 is there. If you differentiate the denominator with respect to d, you will get x/2d into sin 2x. So x/2 ఇదేంటిది 1/d sin 2x అవుతుంది, అవునా? సో 1/d అంటే అర్థం ఏంటి? ఇంటిగ్రేషన్ మ్యామ్. ఇంటిగ్రేషన్. మరి d అంటే ఏంటి? d ఉంటే ఏం చేయాలి? Differentiation. డిఫరెన్షియేషన్ చేయాలి. 1/d ఉంటే మిగతా వాళ్ళందరూ వింటున్నారు కదా, d ఉంటే డిఫరెన్షియేషన్ చేస్తాం, 1/d ఉంటే ఇంటిగ్రేషన్ చేస్తాం. 1/d² ఉంటే ఏం చేయాలి? Double integration. అంతే, జస్ట్ d² అంటే డబల్ డిఫరెన్షియేషన్, 1/d² అంటే 2 టైమ్స్ మనం ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 1 టైమే ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇంటెగ్రల్ ఆఫ్ sin 2x dx. సో ఇంటెగ్రల్ ఆఫ్ sin 2x అంటే ఏమవుతుంది చెప్పండి? కాజ్ ప్లస్సా మైనసా? -cos x. ఎస్ మా, -cos 2x డివైడెడ్ బై 2xకి డిఫరెన్షియేషన్ 2 డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ చూడండి, -x/2 × 2 cos 2x ఇక్కడ మనం చేసాం కదా. సో దీని ప్రకారం చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఆల్రెడీ 8 ఉంది, అవునా? ఆల్రెడీ 8 ఉంది, e పవర్ 3x ఉంది, కాబట్టి ఇక్కడ 4 ఉంది, 4 2s కాబట్టి పైన 2 వస్తుంది, x e పవర్ 3x. ఓకే, సో మనకి cos 2x. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ప్లస్ మైనస్ వస్తుంది కదా. ఓకే,
సో ఇన్ దిస్ వే we will find the type 4 problem. సో టైప్ 4 ప్రాబ్లమ్ ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ ఆపరేటర్ ఫామ్ రాసాం. ఫస్ట్ ప్రొసీజర్ మనకు మైండ్లో ఉండాలి. ద ప్రొసీజర్ ఈజ్ యూ హ్యావ్ టు షిఫ్ట్ e power alpha x and put d is equal to d plus alpha. So after that you may get type 2 or type 3 అంటే sin or cos. If there is sin or cos, apply type 2. If there is x power k, then apply type 3. Now let us consider one example. So this is the example. First of all you have to write the operator form. మనకి చాలా ప్రాబ్లమ్స్లో d స్క్వేర్ మైనస్ 4d అలా డైరెక్ట్ ఇచ్చేస్తారు. ఇవ్వకపోతే ఇన్ సచ్ కేస్ యూ హ్యావ్ టు రైట్ ద ఆపరేటర్ ఫామ్. ఆఫ్టర్ రైటింగ్ ద ఆపరేటర్ ఫామ్, రైట్ డౌన్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ రాయండి. ఫైండ్ అవుట్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. So according to the roots, write down the CF, right? So before that we should know what is the general solution formula, that is CF plus PI. So CF can be calculated by applying this method. Now coming to the particular integral, so since this is type 4, shift e power 3x and put d is equal to d plus 3. So then you will get like this. So this is in the form 1 by f of d sin alpha x. So sin alpha x model లో ఉంది కాబట్టి type 2 అప్లై చేస్తాం. టైప్ 2 ఏంటి, d స్క్వేర్ బదులు -4 సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, -4 అప్లై చేయడంతో ఇది డినామినేటర్ 0 అయిపోయి రూల్ ఫెయిల్ అవుతోంది. రూల్ ఫెయిల్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేయండి, డినామినేటర్ని డీతో డిఫరెన్షియేట్ చేయండి. యూ విల్ గెట్ ద సొల్యూషన్. పర్టికులర్ ఇంటెగ్రల్ వస్తుంది. సో పర్టికులర్ ఇంటెగ్రల్ రాశాక దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్, జనరల్ సొల్యూషన్కి ఫార్ములా ఏంటి, సిఎఫ్ ప్లస్ పిఐ. సిఎఫ్ అంటే ఇది, పిఐ అంటే ఇది, ఓకేనా, సిఎఫ్ ప్లస్ పిఐ. సో ఇన్ దిస్ వే we will find the solution. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ మెథడే చూడండి. ఒకసారి చెప్తారా ఎలా వస్తుంది అనేది, నెక్స్ట్ ఏం రాయాలి చెప్తారా. ఇది ఫార్ములా, ఇది ప్రాబ్లం. ఇక్కడ ఆపరేటర్ ఫామ్ కూడా వాళ్ళే ఇచ్చేశారు. ఆపరేటర్, దే హ్యావ్ గివెన్ ద ఆపరేటర్ ఫామ్. నౌ జస్ట్ యూ హ్యావ్ టు టెల్ ద ఫర్దర్ స్టెప్స్. ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్, ఆక్సిలరీ ఈక్వేషన్. ఎస్ మా ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఇలా వస్తుంది కదా. దీనికి రూట్స్ ఎవరైనా చెప్తారా. ఎస్ మా రూట్స్ ఎవరైనా చెప్తారా. m² - 4m + 3 = 0. ఓకే, ఎలా 3,1 అనుకుందాం. 3,1. ఓకే, సో 1,3 రూట్స్ ఎలా ఉన్నాయి ఇవి ఇక్కడ చూడండి. ఈక్వల్ రియల్ అండ్ రియల్ ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి, అన్ఈక్వల్ ఉన్నాయా, అన్ఈక్వల్ గా ఉన్నాయి. అన్ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు ఎస్ మా అన్ఈక్వల్ ఉన్నప్పుడు ఏం ఫార్ములా అప్లై చేస్తాం, C1 plus e power x plus C2 plus e power C1 e power x plus C2 e power 3x. C1 e power 3x, C1 e power x plus C2 e power 3x. Okay, here C1 C2 are arbitrary constants. Okay మన నెక్స్ట్ పర్టికులర్ ఇంటెగ్రల్ చూడండి ఒకసారి. ఏం షిఫ్ట్ చేయాలి, d ప్లస్ లో ఏం రాయాలి, e power x shift e power x షిఫ్ట్ చేయాలి. d ప్లస్ లో ఏం రాయాలి, d plus 1 మ్యామ్. వెరీ గుడ్. d ప్లస్ లో d+1 చూడండి, d+1 సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు d+1 హోల్ స్క్వేర్ అంటే ఏం రాయాలి, d square plus 1 plus 2d మ్యామ్. ఎస్ వెరీ గుడ్. మా d² + 1 + 2d మల్టిప్లై చేస్తాం. ఓకే, సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి కదా. 1 + 3 - 4 క్యాన్సిల్ అయిపోయి d² - 2d cos 2x వచ్చింది. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి, 1/d² - 2d cos 2x వచ్చిందా. ఓకే, నెక్స్ట్ స్టెప్ చెప్పండి ఏం చేయాలి. టైప్ 2 కదా ఇది. d ప్లస్ లో -4 అప్లై చేయాలి మ్యామ్. ఎస్ మా d² ప్లస్ లో -4 పెట్టాలి. మరి d ప్లస్ లో ఏం పెడదాం, -2 స్క్వేర్. తప్పు, 2 మ్యామ్, ఓన్లీ 2. మీరు మర్చిపోతున్నారు. ఎస్ మా మర్చిపోయినారు. సో d² ప్లస్ లో -α² పెడతాం, d ప్లస్ లో dనే. ఓకే, సో చూడండి ఇక్కడ yes ma'am. d² ప్లస్ లో -4 పెట్టారు. -2d అంటే d ప్లస్ లో dనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ రెండు చోట్ల -2 కామన్ తీస్తే 2 + d వస్తుంది. 1/2 + d. ఓకే, 1/2 + d cos 2x. ఇలా ఎప్పుడైనా సరే ఈ d మిగిలింది అనుకోండి, మనం ఏం చేయాలంటే కంపల్సరీగా రేషనలైజేషన్ చేస్తాం. గుర్తొచ్చిందా. ఎస్ మా 2 + d/2 - d/2 - d సేమ్ వాల్యూతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ పైన 2 - dనే ఉంటుంది. ఇక్కడ 2 + d × 2 - d అంటే ఏమవుతుంది చెప్పండి,
2 ప్లస్ డి ఇంటూ 2 మైనస్ డి అంటే 4 4 minus minus d square madam. ఎస్ మా వెరీ d గుడ్ square. 4 మైనస్ డి స్క్వేర్ రాస్తాం. ఇక్కడ చూడండి -3/2 ఈ పవర్ ఎక్స్ 2 మైనస్ డి బై 4 మైనస్ డి స్క్వేర్ కాస్ 2x ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పండి. ఇలా ఉంది. ఇది ఇక్కడ ఏం మనం ఆపరేట్ చేసే పని లేదు, మనకి ఇది ఒక్కటే సంబంధం. ఏం చేయాలి చెప్పండి. డి స్క్వేర్ ప్లేస్ లో -4. వెరీ గుడ్. డి స్క్వేర్ ప్లేస్లో -4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందమ్మా. -3 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 2 మైనస్ డి కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 4 మైనస్ డి స్క్వేర్ ప్లేస్లో -4 పెడితే 4 మైనస్ ఆఫ్ -4 అంటే 8. అవునా? 8. సో 8 ఇంటూ 2 అంటే 16. 2 మైనస్ డి కాస్ ఎక్స్ వచ్చేస్తుంది ఇక్కడ. 2 మైనస్ డి కాస్ ఎక్స్ అంటే 2 ఇంటూ కాస్ 2x అంటే 2 కాస్ 2x. అవునా? 2 మైనస్ డి ఇంటూ కాస్ 2x 2 కాస్ 2x. డెరివేటివ్ ఆఫ్ కాస్ 2x అంటే అర్థం ఏంటి? డిఫరెన్షియేషన్. కాస్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుంది? డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ 2x. -2 sin 2x. ఎస్ మా -2 Sin 2x. sin 2x. సో అదే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది. ప్లస్ సైన్ 2x. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ 2ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 1s 2 8s వచ్చింది. సో దిస్ ఈస్ ద పర్టికులర్ ఇంటెగ్రల్. సో ఫర్ ఎనీ ప్రాబ్లమ్ ద జనరల్ సొల్యూషన్ మీన్స్ సిఎఫ్ ప్లస్ పిఎఫ్. సిఎఫ్ అంటే ఇందాక మనం 1 3 రూట్స్ వచ్చాయి, ఫైండ్ అవుట్ చేసింది సిఎఫ్. పర్టికులర్ ఇంటెగ్రల్ అంటే టైప్ 4 మెథడ్ అప్లై చేసి కనుక్కున్నది పర్టికులర్ ఇంటెగ్రల్. దట్స్ ఆల్. సో y ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ ప్లస్ పిఎఫ్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. d⁴ -1 మనకి ఎప్పుడు సింపుల్గానే ఉంటాయి ప్రాబ్లమ్స్ అనుకోవడానికి లేదు. d⁴ -1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ ప్రాబ్లంలో చెప్పండి హౌ టు ఫైండ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎలా రాస్తాము అనేది ఓకే సింపుల్. m⁴ -1 ఈక్వల్ టు 0 కనిపిస్తుంది కదా. నెక్స్ట్ స్టెప్ నుంచి చెప్పండి నెక్స్ట్ ఏం రాయాలా? m² + 1 = 0, m² - 1 = 0. వెరీ గుడ్. ఎందుకంటే దీన్ని ఫస్ట్ మనం a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లోకి కన్వర్ట్ చేశాక రైట్. సో ఇక్కడ మనము m² - 1 ఇంటూ m² + 1 = 0 రాస్తాం. ఓకే రైట్ మా. సో ఇక్కడ m² - 1 = 0 అన్నప్పుడు m² 1 అవుతుంది కదా. m అంటే +r-1 అవుతుంది. ఇక్కడ చూడండి ఓకే కామా ఉండాలి ఇక్కడ. m అనేది +r-1 అవుతుంది. మరి m² + 1 = 0 అంటే చూడండి m² -1 అవుతుంది. -1 అంటే అర్థం ఏంటి? i². కాబట్టి m +r-i. అంటే ఇక్కడ మొత్తం రూట్స్ ఎలా ఉన్నాయి? 1 ఉంది, -1 ఉంది, i ఉంది, -i ఉంది. ఇప్పుడు సిఎఫ్ ఎలా రాస్తాం? సిఎఫ్ని ఎలా రాస్తాం? రూట్స్ అయితే అర్థమైంది కదమ్మా. m² - 1 = 0 కాబట్టి 1 -1 వచ్చినాయి. m² + 1 = 0 కాబట్టి మనకి ఇక్కడ రూట్స్ +r-i, i వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే హౌ టు రైట్ ద సిఎఫ్. హౌ టు రైట్ ది సిఎఫ్. హౌ టు రైట్ ద సిఎఫ్. C1 e power minus x. ఓకే ఫస్ట్ ఇక్కడ మీరు 2 పార్ట్స్గా వేసుమా జస్ట్ 1 సెకండ్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇవి రెండు రియల్ రూట్స్. +r-iని మీరు 0 +r-iగా అజ్యూమ్ చేసుకోవాలి. ఇవి కాంప్లెక్స్ రూట్స్ అన్నమాట. సో ఓకే రైట్ మా. ఇప్పుడు చెప్పండి సిఎఫ్ చెప్పండి. C1 e power -x plus ఓకే C2 e power -x. C1 ఎలా అయినా ఓకే. C1 e⁻x + C2 e⁻x అయినా రాయండి, ఇలా అయినా రాయండి, బోత్ ఆర్ సేమ్. ఓకే సో 1 - 1కి ఇలా రాసేసాం. వాట్ అబౌట్ దిస్ వన్? ఇప్పుడు ఈ రెండింటికి కూడా రాయాలి కదా. C1 cos x ఎస్ cos వెరీ 0x గుడ్. plus నో వెయిట్. ఇది ఆల్ఫా ప్లస్ ఆర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్ఫా +r-i బీటా మోడల్లో ఉంది. ఇక్కడ ఆల్ఫా అంటే 0 కాబట్టి e⁻0x వస్తుంది. ఓకేనా. బీటా అంటే 1. ఇక్కడ బీటా అంటే 1 కాబట్టి ఇక్కడ C1 cos x plus C2 sin x. sin x. ఓకేనా. సో ఫర్ రియల్ రూట్స్ యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. ఫర్ కాంప్లెక్స్ నాట్ C1 C2 ఆల్రెడీ అయిపోయినాయి కదా. C3 C4 C1 C2 ఆల్రెడీ రాసాం కదా, ఒకటే ప్రాబ్లం కదా, కాబట్టి C3 C4 అని రాయాలి. చూడండి ఒకసారి C1 ఇక్కడ చూడండి ఫస్ట్ 2 రూట్స్కి
నెక్స్ట్ 2 రూట్స్కి C3 cos x ప్లస్ C4 sin x. e పవర్ 0x అంటే 1 కదా అయ్యేది. e పవర్ 0x అంటే 1 కాబట్టి మనం సింపుల్గా ఏం రాస్తున్నాం ఇక్కడ C3 cos x ప్లస్ C4 sin x. ఓకే రైట్ మా వెల్ నౌ ఎనీ డౌట్ ఇన్ ఫైండింగ్ పర్టికులర్ ఇంటెగ్రల్ CF రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం m పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0 కదా, దాన్ని a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి మోడల్లో రాస్తాం. అప్పుడు m స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ m స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. m స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు మనకి రూట్స్ m ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చాయి. m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 చేస్తే ప్లస్ ఆర్ మైనస్ i వచ్చాయి. ప్లస్ ఆర్ మైనస్ i అంటే 0 ప్లస్ ఆర్ మైనస్ i అని అర్థం. దానికి మనం ఇలా రాసాం. ఈ రెండు రియల్ రూట్స్ అండ్ డిఫరెంట్ కాబట్టి అకార్డింగ్ టు అవర్ ప్రొసీజర్ C1 e పవర్ x ప్లస్ C2 e పవర్ మైనస్ x అని రాసాం. దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ పవర్ x కాజ్ x దీన్ని ఏం చేశారంటే చూడండి, బాగా కాంప్లికేటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. దీన్ని d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ d స్క్వేర్ మైనస్ 1 అని రాసి ఈ పవర్ x కాజ్ ఎక్స్గా రాశారు కదా. ఇక్కడ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ బి మోడల్లోనే ఉంది ఇది, అవునా? సో దేన్ని షిఫ్ట్ చేయాలి ఇక్కడ? e పవర్ x మ్యామ్, ఈ పవర్ ఎక్స్ షిఫ్ట్ చేయాలి. d ప్లస్లో ఏం రాయాలి? -1 ఎందుకు రాస్తాము? S1 మ్యామ్. 1 మా, ఎందుకంటే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ చూడండి, ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ కోఎఫిషియంట్ ఏముందో దాంతోనే మనం దాన్నే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో హియర్ d ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, d ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్. సో d ప్లస్ 1 హోల్ స్క్వేర్ అన్నప్పుడు d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ప్లస్ 1, ఇది d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 మైనస్ 1. ఇక్కడ మనకు ఎంత వస్తుందో ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇది d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 2. ఓకే, సో హియర్ d square plus 2d, simply you will get d square plus 2d. Okay, so here cos, ఇక్కడ చూడండి, ఇక్కడ d square plus 2d plus 2, ఇది d square plus 2d. ఇక్కడ cos x వచ్చింది మా. cos x అంటే type 2. what is type 2? once again put d square is equal to minus alpha square. alpha అంటే 1 కదా, మైనస్ ఆల్ఫా స్క్వేర్ అంటే -1. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, -1. d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా స్క్వేర్. స్క్వేర్ అనేది ఆల్ఫాకి మాత్రమే, మైనస్కి ఉండదు. అంటే మైనస్ రాసి ఇప్పుడు 2x అనుకోండి -4 రాస్తాం, 3x అనుకోండి -3 స్క్వేర్ అంటే -9 రాస్తాం. ఇక్కడ స్క్వేర్ ఆల్ఫాకి మాత్రమే, మైనస్కి ఉండదు. సో చిన్న పాయింట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. సో d స్క్వేర్ ఉన్న ప్లేస్లో మాత్రమే -1 రాయండి, d ప్లేస్లో d యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, మీరు ఏం చేంజ్ చేయకూడదు. ఓకేనా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. టైప్ 2లో d స్క్వేర్ అంటే మైనస్ ఆల్ఫా స్క్వేర్ రాస్తాము, d ఉంటే dనే రాస్తాం. ఓకే, సో ఇక్కడ 2d ప్లస్ 1 2d మైనస్ 1 కాస్ ఎక్స్, ఈ రెండు మల్టిప్లై చేయండి 4d స్క్వేర్ మైనస్ 1. మనకి ఎంతో కాంప్లికేటెడ్గా ఉండేటువంటి ప్రాబ్లము మనము సింప్లిఫై చేస్తే 4d స్క్వేర్ మైనస్ 1 కాస్ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటో మీరు చెప్పేస్తారు. ఇంకా ఇదేం టైప్ 2 కదా, టైప్ 2 కదా, చెప్పండి. d స్క్వేర్ -1. ఎస్, వెరీ గుడ్ మా. d స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. వెరీ సింపుల్. సో d స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే d స్క్వేర్ ఇంటూ అంటే -1 ఇంటూ 4 -4 -1 అంటే -5. దట్స్ ఆల్. -5 e పవర్ x cos x. సో దిస్ ఈస్ అ పర్టికులర్ ఇంటెగ్రల్. నౌ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ CF ప్లస్ PI. CF ప్లస్ PI. సో CF అంటే మనం ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఈ ప్రాబ్లం ఇది కాదు, ఇది CF ఇందాక మనం క్యాల్కులేట్ చేసాం కదా, ఇది CF. ఓకేనా? ఈ CF మీరు రాయాలి. పర్టికులర్ ఇంటెగ్రల్ అన్నప్పుడు మీరు పర్టికులర్ ఇంటెగ్రల్ ఇందాక మనం క్యాల్కులేట్ చేసాం కదా, ఈ పర్టికులర్ ఇంటెగ్రల్ రాయాలి. సో దెన్ యూ విల్ గెట్ ద సొల్యూషన్. దట్స్ ఆల్. ఇంకా నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, సేమ్ మా ఇది ఈ పవర్ x sin 2x. మీకు ఇక్కడ పెద్ద డిఫికల్టీస్ ఏం లేవు, రూట్స్ కనుక్కుంటారు, CF రాస్తారు. ఓకే, షిఫ్ట్ ఈ పవర్ 2x అండ్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ 2. సో మనకి 7d ప్లస్ 11. ఇక్కడ చెప్పండి మా నెక్స్ట్ స్టెప్. ఇదంతా కూడా కామన్గా మీరు చేసే స్టెప్సే, మీకు డిఫరెంట్గా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పాయింట్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 1/7d ప్లస్ 11 sin x వచ్చింది మా. నెక్స్ట్ ఏం చేయాలి చెప్తారు ఎవరైనా? ఎవరైనా మీన్ వైల్ పార్టిసిపెంట్స్ లిస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మా. నేను ఎందుకంటే ఆ విండో ఓపెన్ చేయట్లేదు. ఓకే, 1/7d ప్లస్ 1 11 రేషనలైజేషన్. ఎలా చేయాలి రేషనలైజేషన్?
70 minus 11 by 70 minus 11. Yes, very good. 70 minus 11 by 70 plus 11 into 7d minus 11 into sin x. ఓకే, సో రేషనలైజేషన్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. ఇలా మల్టిప్లై చేశాక ఇక్కడ ఇది ఏ మోడల్ ఉంది, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 49d స్క్వేర్ మైనస్ 121 sin x. ఓకే, సో వన్స్ అగైన్ మా పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ చూడండి మీరు -1. ఎస్ మా మనం ఎన్నిసార్లు సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే d స్క్వేర్ ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మనం అంటే ఆల్రెడీ ఒకసారి సబ్స్టిట్యూట్ చేసాం కదా, మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే మన ప్రాబ్లం ఏం లేదు. సో మీకు ఈ ఆన్సర్ వచ్చే వరకు మనం d స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తూనే ఉండొచ్చు. d ప్లేస్లో మాత్రం డీనే రాయాలి. ఓకేనా, సో 70 minus 11 by ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్ ఇంపార్టెంట్ చూడండి. -49 minus 121. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుందో ఇక్కడ -170. ఓకే మా ఇక్కడ మీరు ఎంత వస్తుంది ఇక్కడ 170 కదా వచ్చేది, 129 49 అన్నప్పుడు 70 minus 11 into sin x. d sin x అంటే అర్థం ఏంటి, డెరివేటివ్ ఆఫ్ sin x కదా. సో d sin x అంటే డెరివేటివ్ అంటే cos x రాస్తాం. 11 into sin x అంటే 11 sin x, దట్స్ ఆల్. సో జనరల్ సొల్యూషన్ అన్నప్పుడు యాజ్ యూజువల్ CF ప్లస్ పిఐ. CF అంటే ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసిన CF రాస్తాం, పర్టికులర్ ఇంటెగ్రల్ అంటే ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా, సో సేమ్ మోడల్ చూడండి ఒకసారి చెప్తారా, దీనికి రూట్స్ ఎలా వస్తాయో చెప్తారా. d స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ 2x ఉంది, చెప్తారా ఎవరైనా. ప్లస్ ఆర్ మైనస్ 2i మ్యామ్. ప్లస్ ఆర్ మైనస్ 2i నా కాదు, ఎస్ మ్యామ్, ఇక్కడ రూట్ 2i. ఎస్ వెరీ గుడ్, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2i. ఇక్కడ ఆల్ఫా అంటే ఎంతమ్మా 0, ఇది బీటా. సో దిస్ ఈజ్ బీటా రైట్. ఓకే రైట్ మా, సో ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. ఓకే, సో దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ చూడండి ఒకసారి చెప్పండి, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది చెప్పండి. ఈ పవర్ ఎక్స్ కాస్ 2x కనిపిస్తూ ఉంది ఇక్కడ, దేన్ని షిఫ్ట్ చేయాలి, d ప్లేస్లో ఏం రాయాలి, దేన్ని షిఫ్ట్ చేస్తామా, e power x మ్యామ్. ఈ పవర్ ఎక్స్ని షిఫ్ట్ చేస్తాం. d ప్లస్లో ఏం రాస్తాం, d ప్లస్ 1 రాస్తాం, దట్స్ ఆల్. చూడండి ఇంకా దీన్ని హోల్ స్క్వేర్ అంటే ఎక్స్పాండ్ చేయండి, ప్లస్ 2 సింప్లిఫై చేయండి, d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 3 ఇంటూ కాస్ 2x. ఇక్కడ మనం ఏం చేయాలమ్మా, టైప్ 2 అప్లై చేయాలి. టైప్ 2 ఏంటి, పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా స్క్వేర్ అంటే -4, d ప్లస్లో డీనే ఉంటుంది రైట్. -4 ప్లస్ 2d ప్లస్ 3 అంటే ఇక్కడ 2d మైనస్ 1 ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, 2d మైనస్ 1 రాసాక చెప్తారా, 2d మైనస్ 1 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేయాలి, 1/2d మైనస్ రేషనలైజేషన్. ఓకేమా, మీకు ఐడియా వచ్చింది కదా. సో రేషనలైజేషన్ చేసినప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ రేషనలైజేషన్ చేశాక కూడా మళ్ళీ d స్క్వేర్ వస్తుంది. వన్స్ అగైన్ పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4. సో దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ ద వే హౌ టు ఫైండ్ ద జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ అంటే ఫార్ములా CF ప్లస్ పిఐ. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట టైప్ 4ని. ఒక పార్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన పార్ట్ ఏమి అంటే టైప్ 4లో టైప్ 2 కూడా ఇంక్లూడ్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ ఒక చోట, టైప్ 4లోనే టైప్ 3 ఇంక్లూడ్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ ఒక చోట చెప్పానమాట. మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులోనే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి పర్ఫెక్షన్ కోసమని ఫ్యూ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను. అంటే సేమ్ మోడల్ మీకు ఈ మోడల్స్ ఇవి ప్రాక్టీస్ చేశాక ఇక్కడ చూడండి ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సాల్వ్ d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x ఇంటూ సైన్ 2x సైన్ ఎక్స్. సో దీనికి ఆన్సర్స్ కూడా ఇచ్చాను. సో ఈ ఆన్సర్స్తో మీరు వెరిఫై చేయొచ్చు. ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి ఒక్కసారి, ఈ పవర్ ఎక్స్ సైన్ x/2 అని ఉంది కదా. నాకు జస్ట్ ఒక్క పాయింట్ చెప్పండి, ఇక్కడ 1 బై ఏదో మీరు షిఫ్ట్ చేస్తారు ఈ పవర్ ఎక్స్ని, దీన్ని d ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంతే కదా. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే -2 ఇంటూ d ప్లస్ 1 ప్లస్ 4 రాస్తారు, సైన్ x/2 రాస్తారు. నాకు ఒక్క పాయింట్ చెప్పండి, d స్క్వేర్ బదులు ఏం రాయాలో ఒక్కటి చెప్పండి చాలు. ఇలా ఉంది ప్రాబ్లం.
సైన్ x/2 అని ఉంది. మనకి ఎంతసేపు ఉన్న సైన్ 2x 3x వచ్చాయి కదా, సైన్ x/2 ఉందమ్మా. డి స్క్వేర్ బదులు ఏం రాస్తారో చెప్పండి. -1/4. ఎస్, వెరీ గుడ్ మా. సో ఇంకా కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, ఆల్ఫా ఎక్స్ అంటే ఆల్ఫా 1/2 కాబట్టి డి స్క్వేర్ ప్లేస్లో మీరు -1/4 రాయాలి. ఓకేనా. సో కొంచెం క్యాల్కులేషన్ మీకు జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఆన్సర్ మాత్రం ఇది రావాలి, చెక్ చేసుకోండి. ఇంకా e⁻x cos x ఇది చాలా సింపుల్గానే వచ్చేస్తుంది మీకు, పెద్ద టఫ్ ఏం లేదు. నెక్స్ట్ d⁻4 -1 ఇందాకనే ఈ మోడల్ చెప్పాను కదా మీకు. సో ఈ మోడల్ ప్రకారం ఇచ్చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటంటే టైప్ 4లో టైప్ 2 ఇంక్లూడ్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇందులో చూడండి, టైప్ 2లో కూడా రేషనలైజేషన్ ప్రాబ్లము వచ్చేసింది ఇక్కడ. అంటే మీరు ఇన్ కేస్ టైప్ 2లో ఎవరైనా వినని వాళ్ళు ఉన్నా కూడా టైప్ 2 ఎలా చేస్తాము, 1/f ఆఫ్ డి సైన్ ఆల్ఫా ఎక్స్ మోడల్లో ఉంటే డి స్క్వేర్ బదులు -α² రాయాలి. డి ఉంటే డీనే రాస్తాం. ఒకవేళ డి మిగిలిపోతే దాన్ని మనం ఇలా రేషనలైజేషన్ అకరణీయం చేస్తామన్నమాట. అకరణీయం అంటే మీకు తెలుసు, ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, సేమ్ వాల్యూనే మైనస్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఒకవేళ -11 ఉందనుకోండి, 7d + 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. తర్వాత కూడా మళ్ళీ మనం డి స్క్వేర్ బదులు -α² సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంకొక మోడల్ కూడా ఇక్కడ కవర్ అయింది చూడండి. ఏమి ఆ మోడల్ అంటే, రూల్ ఫెయిల్ అయితే ఏం చేయాలి అనేది చూడండి. ఇక్కడ నేను చెప్పండి మా, రూల్ ఫెయిల్ అయితే ఏం చేయాలి చెప్పండి. రూల్ ఫెయిల్ అని ఎప్పుడు అంటాం చెప్పండి. రూల్ ఫెయిల్ అని ఎప్పుడు అంటాము, డినామినేటర్లో 0 వస్తే రూల్ ఫెయిల్ అని అంటాం. స్టార్టింగ్లోనే వచ్చింది కదా రూల్ ఫెయిల్ ప్రాబ్లం. సో రూల్ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లై ద న్యూమరేటర్ విత్ ఎక్స్ అండ్ డిఫరెన్షియేట్ ద డినామినేటర్ విత్ రెస్పెక్ట్ టు డి. సో ఇంకొక చిన్న పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, డి అంటే డిఫరెన్షియేషన్ అండ్ 1/d అంటే ఇంటిగ్రేషన్. డి మీన్స్ డిఫరెన్షియేషన్ అండ్ 1/d మీన్స్ ఇంటిగ్రేషన్. ఓకే. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి నాకు.